నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ స్పెషల్ డిబేట్. వార్ రాను ఇంకా ఎస్కలేట్ అవుతూనే ఉంది. పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. చివరికి సివిలియన్స్ మీద అటాక్ చేసేటటువంటి పరిస్థితికి అటు ఇజ్రాయెల్ కానీ ఇటువైపు ఇరాన్ కానీ రెండు కూడా తెగబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ట్రంప్ ఇచ్చిన అల్టిమేటం టైం కాస్త పూర్తయింది. అయినా ఇంతవరకు ఇరాన్ నుంచి ఎటువంటి సమాధానం వాడికి లభించలేదు. కాకపోతే హర్ముజ్ జలసంధి నుంచి మాత్రం ఒక యుఎస్ ఇరాన్కి సంబంధించినటువంటి లేదా శత్రు దేశాలుగా భావిస్తున్నటువంటి ఇజ్రాయెల్ అండ్ యుఎస్ వాడిద్దరి యొక్క ఓడలు తప్ప మిగిలినవన్నీ కూడా వదిలేస్తున్నటువంటి పరిస్థితి. భారత్కు చెందినటువంటి ఒక రెండు నౌకలు ఆల్రెడీ ఇప్పటికే హర్ముజ్ జలసంధి నుంచి క్రాస్ చేసి బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ దీనికి సంబంధించినటువంటి ఈ వార్ ఎలా ఉంది, ఏంటి పరిస్థితి, ఏం జరగబోతోంది, వాటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ప్రొఫెసర్ రాజేష్ ఖన్నా మనతో ఉన్నారు. అలాగే సీనియర్ జర్నలిస్ట్ మస్తాన్ రావు గారు కూడా మనతో ఉన్నారు. వారిద్దరితో మాట్లాడి అది ఏమిటి ఇవాళ ఎట్లా ఉంది పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం రాజేష్ ఖన్నా గారు. నమస్కారం మస్తాన్ రావు గారు. రాజేష్ ఖన్నా గారు, ఎలా ఉంది ఇవాళ పరిస్థితి? ట్రంప్ ఇచ్చినటువంటి అల్టిమేటం కాస్త పూర్తయింది. మరోవైపు వార్ బాగా ఎస్కలేట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటువైపు ఇరాన్, మరోవైపు ఇజ్రాయెల్ రెండు కూడా జనావాసాల మీద, ముఖ్యంగా స్కూళ్ళు లేకపోతే కొన్ని ఆశ్రమాలు ఇటువంటి చోట దాడులు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికి పోతుంది యుద్ధం? రాను రాను సివిలియన్స్ తీవ్రంగా దెబ్బతినేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మీరేమంటారు? ముఖ్యంగా ఈరోజు ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా యుద్ధం ప్రారంభమయ్యి దాదాపుగా మనం 4వ వారంలోకి ప్రవేశించాం. అయితే ఈరోజు ఈ ఒక యుద్ధాన్ని కేవలం మనం ఒక రెండు దేశాల మధ్యనో ఒక రెండు ప్రాంతాల మధ్యనో చూడాల్సినదిగా లేకుండా దీని ఎఫెక్ట్ అనేది మొత్తం ప్రపంచం మీద మనకు కనిపిస్తాం. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు స్టాక్ ఎక్స్చేంజ్ లో ఏదో జరిగితే మన ఇంట్లో ఏదో జరిగిపోతుందని. ఇంతవరకు ఆ స్టాక్ ఎక్స్చేంజ్ కి సంబంధించిన షేర్లు పడిపోవడము, లేవడం, సో దాన్ని బట్టి మన దగ్గర ఈ ద్రవ్యోల్బణం కానీ ఆహార వస్తువుల యొక్క రేట్లు పెరగడం కానీ తగ్గడం కానీ ప్రజల కొనుగోలు శక్తులు తగ్గడం పెరగడం అనేది ఇంతవరకే మనకు చాలా మందికి తెలుసు. కానీ యుద్ధము దాని యొక్క ప్రభావాలు ఎలా ఉంటాయనేది ఈరోజు మనం స్పష్టంగా చూస్తున్నాం. ఎక్కడో ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం జరుగుతుంటే ఇక్కడ మనం మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో అన్నిట్లలో కూడా ఈరోజు తీవ్రంగా, అంటే ఒక సామాన్యుడికి రోజు కావాల్సింది ఏంటి? కూడు గుడ్డ ఆహారం. ఓకే, సో మనకేంటంటే ఈ కూడు గుడ్డ నీడలో సో ఫస్ట్ బేసిక్ ఏంటంటే ఆ రెండు లేకపోయినా సరే ఫస్ట్ అయితే బతకడానికి అయితే ఆహారం కావాలి. ఆ ఆహారం కావాలంటే ఏంటంటే మనం వండుకోవాలంటే ఈరోజు దాదాపు 80% వినియోగదారులు ఎల్పిజి వినియోగదారులు ఉన్న కంట్రీ మనది. ఎందుకంటే ఈ కర్బన ఉద్గారాలు, ప్యారిస్ అగ్రిమెంట్లు ఇలాంటి అన్నిటితోటి ఏమైపోయిందంటే చాలా దేశాలు కూడా వాళ్ళ సామాన్య ప్రజలు ఏం చేశారంటే ఈ వంట చెరుకుని, అంటే మన కట్టెలను వీటిని వాడకాన్ని మానేసి బొగ్గుల్ని వాడకాన్ని మానేపించేసి ఈరోజు మనం ఎల్పిజి వైపు, ఆ తర్వాత పిఎన్జి వైపు, ఆ తర్వాత కొద్దిగా అక్కడక్కడ మనకు ఇంతకుముందు కూడా మన ఊళ్ళల్లో కూడా ఏంటంటే ఎలక్ట్రిసిటీ వాడకం అనేది కాయిల్ల రూపంలో, అంటే హీటర్స్ కానీ అప్పుడప్పుడు మనకు కొన్ని కరెంట్ స్టవ్స్ అనేవాళ్ళు అనమాట. అయితే ఈ లోడ్ పెరిగిపోవడం వీటన్నిటితో ఏంటంటే మనకు ఈ ఈఆర్సీ వాళ్ళు వచ్చేసి ఎలక్ట్రిసిటీ పీపుల్ కూడా వచ్చేసి రైట్స్ చేయడం, తర్వాత ఫైన్లు విధించడం. ఆ తర్వాత మీరు ఇప్పుడు ఏ ఇంట్లోకైనా కానీ ఎక్కడ చూసినా ఎల్పిజి కానీ ఆ తర్వాత పిఎన్జి కానీ, అంటే కొన్ని మెట్రో నగరాలలో ఏంటంటే పిఎన్జి అనేది సప్లై జరుగుతాం. సో ఇట్లా ఒక్క వంటకు సంబంధించి 80% వినియోగదారులు ఎల్పిజి పిఎన్జి వాడుతున్నప్పుడు మరి మనం ప్రధానంగా ఏంటంటే దాదాపు 70 నుంచి 80% అనేది మనం దిగుమతి మీద ఆధారపడి ఉంది. సో మొన్నటి వరకు రష్యా ఉక్రెయిన్ యుద్ధం మూలంగా ఏంటంటే రష్యా నుంచి మనం కొన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఆ కొనుగోలులో క్రమంగా అమెరికా తర్వాత ఇండియాకు సంబంధించిన వర్తక వాణిజ్య ఒప్పందం ఏదైతే ఉందో, మీరు కనుక దీన్ని అగ్రిమెంట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా రష్యా నుంచి మీరు కొనుగోలు ఆపాలని చెప్పేసి అమెరికాని చెప్పడం, ఈ యుద్ధ ప్రభావంతో మళ్ళీ వాళ్ళు అనుమతి ఇవ్వడము. సో ఈ రోజు నిజంగా ప్రపంచ దేశాలన్నింటిలో ఎవరు విన్ అయినరు వార్లో అంటే రష్యా విన్ అయిందని చెప్పేసి అందరం. ఎందుకు రష్యా విన్ అయిందంటే చాలా ఈ ముడి చమురు దిగుమతులు అన్నిటి కూడా అన్ని నుంచి రష్యా నుంచి వస్తున్నాయి. దానివల్ల వాళ్ళకి చాలా డబ్బు, దాదాపు రీసెంట్ గా 3-4 వారాల్లోనే దాదాపు 3,500 లక్షల కోట్లు రష్యాకి లాభం వచ్చిందని చెప్పేసి చెప్తా ఉన్నారన్నమాట. సో అట్లా గ్యాస్ వీటికే సంబంధించి కాకుండా ఈరోజు సామాన్య ప్రజలకు మన హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీలో దాదాపు 40% పెట్రోల్ బంకులు మూతపడినాయి అని చెప్పేసి మనకు న్యూస్ వస్తా ఉన్నాయి. ఎందుకంటే ఒకప్పుడు పెట్రోల్ ఈ చమురు ఉత్పత్తి సంస్థలు ఏం చేసి ఐఓసిఎల్ కానీ, ఇండియన్ ఆయిల్ కానీ, తర్వాత బీపీసీఎల్ కానీ ఇవన్నీ కూడా ఏం చేసి అంటే క్రెడిట్ బేస్డ్ ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే నువ్వు వారం రోజుల తర్వాత డబ్బులు ఇచ్చినా పర్వాలేదు,
ట్యాంకర్ అయితే తీసుకెళ్ళిపోని చెప్పేసి చెప్పేవాళ్ళు. ఈ రోజు చమురు సంస్థల డీలర్లు అందరికీ వాళ్ళు అల్టిమేటం ఏమి ఇచ్చారంటే మీరు ఈ రోజు కనుక పేమెంట్ చేస్తే అప్పుడే మేము ట్యాంకర్ ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. దానివల్ల ఈ రోజు వ్యాపార సముదాయాలన్నీ కూడా మూతపడే పరిస్థితి. ఎందుకంటే ప్రగతి మానవ అభివృద్ధికి ప్రగతిరథ చక్రం నడవాలంటే ఖచ్చితంగా ఇంధనం అనేది అవసరం. ఆ ఇంధనం అనేది పెట్రోల్ రూపంలో, డీజిల్ రూపంలో, గ్యాస్ రూపంలో. సో అంటే యాక్చువల్ గా ఏమైపోతుందంటే ఇది ఒక సప్లై చైన్ షాక్ అని చెప్పేసి చెప్పొచ్చు. నిన్న మన ఆర్బీఐ గవర్నర్, మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గారు కూడా చెప్పారు సప్లై చైన్ షాక్ అనేది. ఎందుకంటే మనం ఒక గ్లోబలైజేషన్ వైపు వెళ్ళిపోయామన్నమాట. అంటే ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం, మనకు స్థానికంగా దొరికే ఉత్పత్తుల మీద ఆధారపడే వాళ్ళం, స్థానికంగా దొరికే ఇంధనం మీద ఆధారపడే వాళ్ళము. వీటన్నిటితోటి అంటే ఆ రోజు గాంధీజీ ఏదైతే ప్రవచించారో మనకు స్థానిక ఉత్పత్తుల్ని ప్రోత్సహించాలి, ఇక్కడ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ని ప్రోత్సహించాలి, దీనివల్ల దిగుమతుల మీద ఆధారపడే శాతం తగ్గిపోతుందని చెప్పేసి ఒకప్పుడు ప్రవచిస్తే మనం ఏం చేసాం, ఈ గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ తోటి ఒక గొలుసు కట్టు, సో వస్తువుల వినిమయ గొలుసు కట్టులోకి మనం ప్రవేశించడం తోటి ఈ రోజు ఎక్కడో ఏదో జరిగితే ఆ దిగుమతి ఆగిపోతే ఇక్కడ మనకు ఆ ఎఫెక్ట్ అనేది క్లియర్ కట్ గా తెలుస్తుంది. కాబట్టి ఏంటంటే కోవిడ్ టైంలో ఏదైతే ప్రభావం చూసినామో ఆ తర్వాత రష్యా ఉక్రెయిన్ వారప్పుడు మనం ఈ గోధుమలు కానీ తర్వాత ముడి చమురు కానీ కొన్ని విషయాలలో కొంత ఇబ్బంది తలెత్తింది. ఆ రెండింటిని కలిపి పోలిస్తే ఎంతైతే ఎఫెక్ట్ ఉంటుందో ఈరోజు అంతకన్నా ఎఫెక్ట్ మనం ఈ వార్వల్లో చూస్తున్నామని చెప్పేసి మేధావులు అందరూ కూడా చెప్తున్నారు. ఈ రోజు మన పార్లమెంట్ లో మోదీ గారు కూడా ప్రసంగంలో చెప్తున్నారు, పశ్చిమాసియాలో మధ్యప్రాచ్యంలో యుద్ధం వల్ల ఈరోజు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఎందుకంటే మన పాపులేషన్ అనేది ఆల్మోస్ట్ వేర్ ఈక్వల్ టు చైనా. సో మనం స్వయం స్వావలంబనంగా సాధించుకోకపోతే మొత్తం కూడా దిగుమతుల మీద ఆధారపడితే మనం గనక చూసుకుంటే ఈ ఇంధనం వాడకం అనేది ఎప్పుడు పెరిగిపోయిందంటే యాక్చువల్ గా పారిశ్రామిక విప్లవం స్టార్ట్ అయిన తర్వాత 18th సెంచరీలో ఇంకా విపరీతంగా గ్యాస్ కానీ తర్వాత పెట్రోల్ కానీ డీజిల్ కానీ అన్నిగా లెక్క లేనట్టు వాడేస్తున్నాం. మనం ప్రకృతిని పట్టించుకోవట్లేదు, ఆ తర్వాత మనుషుల్ని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఒక్కొక్క కారు ఈ రోజు ప్రజా రవాణాలో హైదరాబాద్ అనేది చిట్ట చివరి స్థానంలో ఉందని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. అంటే ప్రతి ఒక్కరు కారు అంటే సొంత బైక్ వాడటము, ప్రజా రవాణా తగ్గిపోయింది, మెట్రో ఛార్జీలు ఎక్కువనేనో, ఎంఎంటీఎస్లు కరెక్ట్ గా రావట్లేదనో, ఇట్లా రకరకాల కారణాలతోటి ఏంటంటే ఈ ఇంధనం వినియోగం పెరిగిపోవడం తోటి ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా జనాలు కూడా ఏం ఆలోచించాలంటే మనం ఎంత వరకు ఇంధనాన్ని కొంచెం తగ్గించి వాడుకోవచ్చు, ఎంత మిస్యూజ్ చేయకుండా అరికట్టచ్చు, కొద్దిగా వస్తువుల వాడకాన్ని ఎట్లా తగ్గించుకోవచ్చు. దీని వల్ల ఏంటంటే కొంత మనం యుద్ధ ప్రభావం నుంచి మనం బయటపడచ్చు. ఈ యుద్ధం ఎంతో కాలం కొనసాగుతుందని నేను అనుకోను. బట్ ఏంటంటే ఈ టెంపరీ ఎఫెక్ట్స్ నుంచి కూడా తప్పించుకోవాలి అని అంటే, ఎందుకంటే బారులు తీరిన సిలిండర్లు ఈ రోజు కొన్ని చమురు సంస్థలు కొన్ని న్యూస్ కూడా వస్తున్నట్టు మనం చూస్తా ఉన్నాం. 14.2 కేజీల సిలిండర్ ని 10 కేజీలకు తగ్గించే ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే 14.2 కేజీల సిలిండర్ దాదాపు నలుగురు ఉన్న కుటుంబంలో 30 నుంచి 45 రోజులు వస్తుంది. 10 కేజీల సిలిండర్ అయితే కేవలం ఒక 30 రోజులు వస్తుంది. దాంతో చాలా మందికి ఈ సిలిండర్ ని మనం వినియోగంగా తీసుకురావచ్చు, యుద్ధ ప్రభావం కొంచెం తగ్గే వరకు అని చెప్పేసి సంస్థలు కూడా చెప్పేసి చెప్తాం. కరెక్ట్ సార్, కరెక్ట్. వసంతరావు గారు, మీరు చెప్పండి, ఇవాళ మోడీ ప్రసంగాన్ని చూసారు మీరు పార్లమెంట్లో. మోడీ ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేసింది అక్కడ ఉన్నటువంటి ఏ భారతీయులు ఎవరైతే ఉన్నారో గల్ఫ్ దేశాల్లో కానీ లేదా ఇరాన్ నుంచి కానీ లేదా ఇజ్రాయెల్లో కానీ మొత్తం మిగిలినటువంటి గల్ఫ్ దేశాల్లో ఆ ప్రాంతాల పశ్చిమాసియాలో ఎవరైతే భారతీయులు ఉన్నారో వాళ్ళ యొక్క జీవితాలు వాళ్ళు ఎట్లా ఉంటారు అనేది నాకు ప్రధానమైనటువంటి కన్సర్న్. దాని గురించి నేను ఎక్కువ తీవ్రంగా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ మేరకు ఆయా దేశాలతో నేను మాట్లాడుతూనే ఉన్నాను ఎప్పటికప్పుడు. వాళ్ళ భద్రత గురించి అన్ని ప్రికాషన్స్ మేము తీసుకోవడం జరుగుతోంది అని చెప్పి మోడీ చెప్తూ ఉన్నారు. అంటే వారి గురించి, అంటే వారిలో ఏం జరుగుతుంది, శాంతి వల్ల మాత్రమే అన్ని సాధ్యమవుతాయి అని చెప్తున్నప్పటికీ కూడా భారతీయుల మీదే ప్రధానంగా ఆయన కాన్సన్ట్రేషన్ అంతా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్యంగా ప్రధానమంత్రి కానీ హోంమంత్రి కానీ మిగిలిన సంబంధిత మంత్రులు కానీ ఎట్లా ఉందని మీరు అనుకుంటున్నారు యాజ్ ఎ జర్నలిస్ట్? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు మీకు కూడా ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు మనకి గల్ఫ్ లో దాదాపు ఈ సౌదీ అరేబియా కావచ్చు, యుఏఈ కావచ్చు, కువైట్, ఖతారు, ఒమాన్, బహ్రెయిన్ వీటన్నిటిలో చూసుకుంటే దాదాపు 9 మిలియన్లు దగ్గర ఇండియన్స్ అక్కడ ఉన్నారు. అంతెందుకు నిన్న ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసినప్పుడు అక్కడ మనము లిటిల్ ఇండియాగా పిలుస్తాం అనమాట. ఒక డిపోనా అనే ఒక ఏరియా, దాన్ని లిటిల్ ఇండియా అంటే ఇండియన్స్ ఎక్కువ మంది ఇజ్రాయెల్ అక్కడ. ఆ నగరం మీద కూడా ఇరాన్ నిన్న దాడి చేసిన పరిస్థితి ఉంది.
సో అంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ ఇండియన్స్ ని కాపాడుకోవటం ఒకటి, రెండోది ఏంటంటే మనకి చమురు నిల్వలు కానీ గ్యాస్ కానీ వీటికి సంబంధించి ఆ పరిశ్రమలు దెబ్బతినకుండా చూడటం ఒకటి, దీని ద్వారా బ్లాక్ మార్కెటర్లు పెచ్చరెళ్లకుండా చూడటం ఒకటి. సో ఈ మొత్తం ఎపిసోడ్ లో వారు అంటే మనకి ఫిబ్రవరి 28వ తారీఖున వార్ బిగిన్ అయింది. ఈ రోజు మార్చి 23వ తారీఖులో ఉన్నాం మనం. అంటే దగ్గర 24వ రోజు నడుస్తూ ఉంది. సో యాక్చువల్ గా ట్రంప్ అండ్ ఇజ్రాయెల్ నెతన్యాహు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇది ఇరాన్ అంటే ఓ 10-15 రోజుల్లో లాగిచ్చేస్తాం, ఇరాన్ పెద్ద ఇదేం కాదు మా దగ్గర ఉన్న ఆయుధాలతో అని ప్రగల్భాలు పలికారు. సార్ ఇరాన్ ఇదంతా కూడా ముందే ఊహించింది. కొన్ని నెలల క్రితం వాళ్ళ అణు కేంద్రాల మీద దాడులు చేసినప్పుడు వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు, మా దేశానికి వ్యతిరేకంగా కాన్ఫరెన్స్ జరుగుతుంది అనేది ఖమేనీ లాంటి వాళ్ళందరూ ఆలోచించి వాళ్ళు యుద్ధ వ్యూహాలు రచించారు. మీరు చూడండి ఫస్ట్ డేలో ఒక 42 మంది ఖమేనీ లాంటి ఆయుతుల్లా ఖమేనీ లాంటితో పాటు వాళ్ళ రక్షణ మంత్రులు వాళ్ళందరూ కూడా 42 మంది ముఖ్యమైన అధికారులు చనిపోయినప్పటికీ కూడా మొన్న ఈ మధ్య ఒక 5 వారం రోజుల క్రితం లారీ జాన్ అనే ఒక అత్యంత ఇంకొక ముఖ్యమైన మంత్రి కూడా కీలకమైన వ్యక్తులు రక్షణ రంగంలో ఇలా చనిపోయినా కూడా ఈ రోజు మనకి అక్కడ అమెరికా ఎక్కడైతే ఉందో వాళ్ళ ద్వీపం మీద కూడా దాదాపు 3,800 కిలోమీటర్లు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన పరిస్థితి ఇరాన్. అంటే అమెరికా డిమోగార్షియా నేననేది అంటే వాళ్ళు అసలు ఆత్మరక్షణలో పడ్డారు. ఏం జరుగుతుంది, ఇరాన్ ఏదో మేమేదో ఇట్లా కొట్టేస్తే అయిపోయింది అనుకున్నామే, అసలు మా మీద 3,800 కిలోమీటర్ల దగ్గరికి రావటం ఏంటి? ఎందుకంటే మొన్న ఈ మధ్య ఒక 10 రోజుల క్రితం కూడా ట్రంప్ ఏమన్నారంటే ఇక ఇరాన్ లో అంతా అయిపోయింది, ఏం లేదు, ఇక జస్ట్ ఇక మేము వాళ్ళు కనుక మాట అనకపోతే మేము వాళ్ళ విద్యుత్ వ్యవస్థ మొత్తాన్ని కూడా విద్యుత్ గ్రిడ్లు మొత్తాన్ని కూడా నాశనం చేస్తాం అన్నాడు ఆయన. నువ్వేమైనా చేసుకో, మీకేం చేస్తామో మేము చూస్తామని చెప్పేసి ట్రంప్కే వాళ్ళు సవాల్ ఇస్తూ ఉన్నాం నిజానికి చూస్తే. అంటే ఇరాన్ అంత తేలిగ్గా అంచనా వేస్తే ఇప్పుడు ఉక్రెయిన్ మీద రష్యా ఏ విధంగా తేలిగ్గా అంచనా వేసి ఈ రోజు 4 ఏళ్లు యుద్ధం కొనసాగిస్తుందో ఇరాన్ విషయంలో కూడా అమెరికా అదే విధమైన తప్పుడడుగు వేసిందనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ దేశంలో కూడా అమెరికా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఈ రోజు ద్రవ్యోల్బణం పెరగటం, అసలు ఇజ్రాయెల్ మెప్పు కోసం మనం వెళ్ళి అక్కడ ఇంత వేల కోట్ల రూపాయలు అక్కడ తగలేసి రావడం ఏంటనేది అమెరికా పౌరుల్లో కూడా ఒక నిరసన పెళ్లిపుకుతా ఉంది. సో మరోవైపు ఇక్కడ ఇరాన్ వైపు చూస్తే హార్మోజ్ జల్సంది కనుక 48 గంటల్లో కనుక మీరు ఖాళీ చేయకపోతే చేస్తున్న వాళ్ళు అసలు ఏకంగా 18 కోట్ల రూపాయలు ట్యాక్స్ వేశారు. ఒక నౌకను వదలాలంటే మాకు అనుమతి తీసుకొని వెళ్ళాలి అని ఇరాన్ ఇంకా ట్రంప్ ఆ విధమైన హెచ్చరికలు చేసినా కూడా ఆ విధంగా అంటే ఒక రకమైన సాహసమే కదా, ఒక సామ్రాజ్యాధినేత అతని చేతిలో పిచ్చోడి చేతిలో రాయిగా ఉంది, ఏదైనా చేస్తాడు. అలాంటి ట్రంప్ ని ఒక సెటైర్లు వేస్తూ చేస్తున్న పరిస్థితి ఇరాన్. సో ఇవన్నీ చూస్తే సరే మన భారతదేశం ఏంటి, ఇప్పుడు మీరు అన్నారు ఇందాక పార్లమెంట్ లో మోడీ గారు చూస్తా ఉన్నారు అనేది. ఓ పక్కన మనం 10 రోజుల క్రితం అంటే మార్చి 8-9 తారీఖుల్లో నుంచి అంటే 9-10 రోజులు అవ్వగానే మనకి ఆల్రెడీ గ్యాస్ కష్టాలు స్టార్ట్ అయిపోయినాయి. 60 రూపాయలు దానికి 115 రూపాయలు ఏమో కమర్షియల్ దానికి పెంచేశారు, డొమెస్టిక్ అండ్ కమర్షియల్ దానికి. సో పక్కన మనకి ఈ గ్యాస్ ఆధారంగా నడిచే పరిశ్రమలకి కోత విధించిన పరిస్థితి. సో ఇక నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ మనము గతంలో ఒక 10 సంవత్సరాల క్రితం అంటే బీజేపీ వచ్చిన దగ్గర నుంచి కూడా మనకేం జరిగింది మార్పు, గతంలో ఆ 15 రోజులకు ఒకసారి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల ఆధారంగా పెట్రోల్ డీజిల్ ధరలు సవరించుకుంటా ఉండేవాళ్ళం. మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టిన ఒక విధానంలో భాగంగా. కానీ చమురు ధరలతో అంతర్జాతీయ ఇంటర్నేషనల్ మార్కెట్ లో చమురు ధరల సంబంధం లేకుండా మనం పెంచి కూర్చున్నాం. ఆల్రెడీ పెంచి కూర్చున్నాం కాబట్టే ఈ రోజు ఇంకా పెట్రోల్ డీజిల్ మీద ఇంకా ట్యాక్స్లు పడలా మనకి. ఆల్రెడీ మన భారత ప్రజలందరూ కూడా లీటర్ కి ఎన్నో పదుల సంఖ్యలో రూపాయలని ఎక్కువగా అదనంగా చెల్లిస్తా ఉన్నారు. అందుకని దాని జోలికి నరేంద్ర మోడీ గారు కానీ లేదా పెట్రోలియం శాఖ మంత్రి గారు కానీ మన భారత ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం కూడా పోలా. ఇక నెక్స్ట్ ఇప్పుడు మనకి అంతర్జాతీయ ఇంధన సంస్థ అధిపతి చెప్పిన దాని ప్రకారం చూస్తే 1970s లో 73లో లేకపోతే ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఎలాంటి సంక్షోభం ఎదురైందో అంతకు మించిన సంక్షోభం రాబోతా ఉంది. ఇప్పటి వరకు ఆయా దేశాల్లో ఉన్న నిల్వల వల్ల ఏదో కొంత దాన్ని సర్దుబాటు చేసుకుంటా ఉన్నారు, లేకపోతే 1-2 నౌకలు అక్కడ హార్మోజ్ జలసంధిని దాటి రావటం వల్ల ఏదో కొంత జరుగుతూ ఉంది తప్పితే నిజంగా కష్టాలు స్టార్ట్ అయితే
పెట్రోల్ డీజిల్ విషయంలో కానీ గ్యాస్ విషయంలో కానీ, ఎందుకంటే ఆల్రెడీ మన కేంద్ర ప్రభుత్వం తలా 1 లీటర్ ఎవరికైతే బీపీఎల్ కార్డులు ఉన్నాయో వాళ్ళందరికీ 1 లీటర్ 2 లీటర్లు ఇవ్వమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసింది స్టేట్ గవర్నమెంట్స్ కి. అంటే ఏంటి, మళ్ళీ మనం దుమ్ము దులపాలి, ఇప్పుడు కిరోసిన్ స్టవ్లు అవన్నీ తీయాలి, కట్టెల పొయ్యిలు కూడా తీయాల్సిన పరిస్థితి వచ్చేసింది ఆల్రెడీ చాలా వాటిలో. ఇప్పుడు నేను ఎందుకు ఇవాళ మార్నింగ్ నేను హోటల్కి వెళ్తే కొన్ని రకాలు మాత్రమే ఐటమ్స్ ఉన్నాయి గుంటూరులో కూడా. ఏంటంటే గ్యాస్ ఎక్కువ ఉండే వాటి మీద ఐటమ్స్ పెట్టలేదండి అని చెప్తున్నాడు. సో అలాంటి పరిస్థితి ప్రతి ఇంట్లో వంటగదిని తాకిన పరిస్థితుల్లో ఈ రోజు పార్లమెంట్ లో ఆయన మస్తాన్ గారు, అంటే నా స్టేట్ క్వశ్చన్ ఏంటంటే, వార్ వచ్చింది, దానికి ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, వాటికి ఎవరు ఏమీ చేయగలిగింది లేదు. కానీ భారత ప్రభుత్వం దీన్ని డీల్ చేస్తున్నటువంటి విధానం ఎంతవరకు బాగుందని మీరు భావిస్తున్నారు? అంటే ఒకటి సార్, ఇప్పుడు మన సామాన్యుడికి వారు యొక్క ఇంపాక్ట్ అందే వరకు, అంటే టచ్ అయ్యే వరకు కూడా దీన్ని ఏం చెప్పను. ఇప్పటి వరకు ఏంటంటే మన గ్యాస్ ద్వారానే టచ్ అయిన పరిస్థితి. ఇంకా నిత్యావసర వస్తువుల ధరలు కానీ, ద్రవ్యోల్బణం కానీ, ఇలాంటి డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు కానీ వాళ్ళ ఆందోళన ఇంకా ఎక్కడికో వెళ్తుంది. ఎందుకంటే ఇది అనివార్యం. మనం ప్రపంచంలో మనకు సంబంధం ఉన్నా లేకపోయినా, యుద్ధంతో డైరెక్ట్ గా సంబంధం ఉన్నా లేకపోయినా, మనకి చమురు అనేది అక్కడి నుంచే వస్తుంది, గ్యాస్ అనేది అక్కడి నుంచే వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఆ యుద్ధం వల్ల మనం యుద్ధం బారిన పడే దేశాల్లో కూడా, ఎందుకంటే 140 కోట్ల మంది మన ప్రజలు, మామూలు విషయం ఏం కాదు. ఎందుకంటే మనం 70% ఎక్కడ క్రూడ్ ఆయిల్ మొత్తం కూడా గ్యాస్ కానీ ఎంత దిగుమతి చేసుకునేది కూడా అటు నుంచే. మనం ఎంత రష్యా నుంచి కొంత, వెనిజులా నుంచి కొంత ఏదో కాంపెన్సేట్ చేసుకుంటున్నప్పటికీ కూడా ఖచ్చితంగా మన మీద రాబోయే కాలంలో పడుతుంది. దీనికి ప్రజలందరినీ కూడా మానసికంగా సిద్ధం చేయాల్సిన పరిస్థితి కూడా ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి. అయితే ఇంకా నెమ్మదిగా చేస్తా ఉన్నాయి. బహుశా నాకు తెలిసి ఏంటంటే ఇంకా రేట్లు రానున్న కాలంలో 2 వారాల్లో ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి. గ్యాస్ కానీ లేదంటే మన కరెంటు ఉత్పత్తి మీద కూడా దీని ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్లకు సంబంధించి ఎక్కడికక్కడ రివ్యూ చేస్తా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మనం గ్యాస్ గోడౌన్ల దగ్గర చూస్తే ఆ క్యూలు కానీ, ఆ యొక్క టెన్షన్ కానీ నెలకొన్న పరిస్థితి కనపడతాం. ఖచ్చితంగా మన మీద పడుతుంది. మనందరం కూడా మానసికంగా సిద్ధమై ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక్కడ. ఓకే, రాజేష్ ఖన్నా గారు, ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో, ఇందాక నేను ఇంట్రోలో చెప్పాను, మీరు విన్నారో లేదో, 2 దేశాలు కూడా, ముఖ్యంగా ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ రెండు కూడా పరస్పరం జనావాసాల మీద, లేకపోతే స్కూళ్ళు, కాలేజెస్ లేదా కొన్ని వృద్ధాశ్రమాలు లాంటివి, ఇటువంటి వాటి మీద ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి. ఇది రాను ఎక్కడికి పోతుంది? ఇది అంటే వ్యవస్థీకృతంగా ఒక ఆయిల్ రిఫైనరీలో, లేకపోతే సైనిక సంబంధించినటువంటి ప్లేసెస్ మీద దాడులు జరగడం ఒక ఎత్తు, కానీ సివిలియన్స్ మీద అటాక్ చేస్తామని ప్రకటించడం చివరికి ఎక్కడికి పోతుంది ఈ యుద్ధం అని మీకు అనిపిస్తుంది? సార్, డెఫినెట్ గా యుద్ధం అనేది మనం ఎప్పుడు, అంటే ఆ యుద్ధ గాయాలు కనుక చూసుకుంటే కనుక, సో డెఫినెట్ గా ఈరోజు ఇరాన్ లో జరుగుతున్న విధ్వంసం కానీ, సో అది మళ్ళీ పునర్నిర్మాణం జరగాలంటే దాదాపు 10-15 ఏళ్ళు పట్టచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈరోజు నిజంగా ప్రజలందరూ, దేశాధినేతలు కానీ, ఆ తర్వాత ఆర్మీ చీఫ్లు కానీ, వీళ్ళందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, మనమేమో చంద్రయాన్ లాంటివి ప్రయోగిస్తూ, తర్వాత ఏది మార్స్ మీదకి, తర్వాత మూన్ మీదకి మనం అంతరిక్ష వాహనకులను పంపించుకుంటూ అక్కడ జనావాసాల గురించి, ఏర్పాటు గురించి ఆలోచిస్తున్న మనము ఇక్కడ సేఫ్ గా మనకి ఇంత పెద్ద భూమిని అప్పగించిన దేవునికి కృతజ్ఞత చెప్పకుండా ఉన్న భూమిని నాశనం చేసేస్తున్నాం. ఈరోజు చూడండి, దాదాపు ఈరోజు 40 పెద్ద పెద్ద చమురు క్షేత్రాల పైన దాడి జరిగింది. అంటే దాదాపు ఒక 100 ఏళ్ల పాటుగా మనకు ప్రపంచానికి సప్లై చేసే ఖతార్ గాని, తర్వాత అంటే మన గల్ఫ్ పర్షియన్ దాంట్లో ఉన్న, ఎందుకంటే దేవుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క లైక్ మనకు అవకాశాలు సృష్టించండి. మన దగ్గర వాటర్ ఉంటే అక్కడ వాటర్ లేవు. ఈరోజు మనకు అక్కడ వాటర్ శుద్ధి ప్లాంట్ ఉంటాయి కదా, వాటి మీద కూడా దాడి చేస్తామని చెప్పేసి ఇరాన్ చెప్తాము. అసలే తీవ్రమైన నీటి ఎద్దడితోటి బాధపడుతుంది ఈ దుబాయ్ గాని, ఖతార్ గాని, ఒమన్ గాని, యమన్ గాని, ఇవన్నీ కూడా రేపు ఈ డీశానిటేషన్ ప్లాంట్స్ మీద గనక దాడి జరిగితే మరి అక్కడ ఉన్న ప్రజలు, ఈరోజు ఒకప్పుడు దుబాయ్ అంటే భూతుల స్వర్గం అని చెప్పేసి చెప్పుకునేవారు, ఈరోజు ఆ పరిస్థితి లేదు. అట్లా ఏంటంటే మీరు అన్నట్టుగా ఏంటంటే యుద్ధంలో కొన్ని ఖచ్చితమైన నిబంధనలు ఉంటాయి. సో అంటే చిన్నపిల్లల మీద దాడి చేయకూడదు, హాస్పిటల్స్ మీద దాడి చేయకూడదు, అనాథ శరణాలయాల మీద దాడి చేయకూడదు, సామాన్య ప్రజానికం మీద దాడి చేయొద్దు అని చెప్పేసి చెప్తా ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు
డాన్సింగ్ మిసైల్స్ అని చెప్పేసి కూడా వచ్చేసినాయి. ఇరాన్ కూడా ఈ మధ్య యుద్ధంలో డాన్సింగ్ మిసైల్స్, ప్రయోగించింది. ఆ డాన్సింగ్ మిసైల్ అనేది డాన్స్ చేస్తూ ఎటుపోతుందో కూడా తెలియని పరిస్థితి. ఉమ్, సో ఇంతకుముందు మన మస్తాన్ రావు గారు చెప్పినట్టు ఇజ్రాయెల్లో ఒక ప్రాంతం, అక్కడ చాలా మంది కూడా మన ఇండియా నుంచి ఉన్న వాళ్ళు లిటిల్ ఇండియా అని చెప్పేసి నేను ఒక క్షిపణి ఎక్కడ పడి దాదాపు 200 మందికి పైగా క్షతగాత్రులు అయ్యారు. దాంట్లో కొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్పేసి చెప్పారు. మొన్నటికి మొన్న ఖతార్ లో ఏదో ఒక ఎయిర్ బేస్ మీద దాడి జరిగినప్పుడు దాని పక్కనే ఉన్న ఒక కంపెనీలో పనిచేస్తున్న దాదాపు 11 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఉమ్, ఈ రోజు మా సిస్టర్, కొంతమంది రిలేటివ్స్ కూడా అక్కడ ఖతార్ లో, నేను మా ఫ్రెండ్, నా క్లాస్మేట్, బీటెక్ క్లాస్మేట్ వినోద్ అని చెప్పేసి ఖతార్ లో పనిచేసేవాడు. హుటాహుటిన అక్కడ మన భారత ఎంబసీ వాళ్ళు అరేంజ్ చేసిన విమానంలో ఇక్కడ హైదరాబాద్ కి రావడం జరిగింది. అట్లా ఈ రోజు మా సిస్టర్ కూడా అక్కడ వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసినారు. భయంగా గుప్పిట్లో బతుకుతా ఉంటారు. అంటే ఎవరో స్టార్ట్ చేసిన యుద్ధము డెఫినెట్ గా ఏంటంటే ఈ రోజు ఇజ్రాయెల్ చెప్తున్నట్టు ఏంటంటే ప్రాంతీయత అస్థిరతకు ఓకే ఖచ్చితంగా ఇరాన్ అనేది ఒక మూల కారణం అవుతుంది. ఈ రోజు వాళ్ళు దాదాపు మన దగ్గర శుద్ధి చేసిన యురేనియం నిల్వలుగా తక్కువని చెప్పేసి చెప్తా ఉన్నారు. బట్ ఒక పక్క అణ్వాయుధాలు తయారు చేస్తాం. అట్లాగే 2000 కిలోమీటర్ల రేంజ్ వరకు ఉన్న క్షిపణులు తయారు చేసామని చెప్పేసి మొన్నటి వరకు చెప్తాం. కానీ ఇంతకుముందు మస్తాన్ రావు గారు చెప్పినట్టు ఒక వ్యూహాత్మకమైన ఎయిర్ బేస్ దిగో గార్సియో మీద దాదాపు 4000 కిలోమీటర్ల సుదూర లక్ష్యాలను కూడా ఛేదించేటట్టుగా ఈ రోజు వాళ్ళ క్షిపణి ప్రయోగించారంటే ఈ రోజు ఐరోపాకి పెనుముప్పుగా ఇరాన్ పరిణమిస్తుందా అని చెప్పేసి ఒక ఆలోచన రేకెత్తిస్తుంది. వాళ్ళు ఎందుకు వార్ స్టార్ట్ చేశారు ఇజ్రాయెల్? ఈ రోజు ఏమైపోయిందంటే ప్రపంచంలో ఒక మనం నిజంగా చెప్పాలంటే అస్థిరత, అస్పష్టత, అనిశ్చితి కూడుకున్న ప్రపంచంలో ఉన్నాం వాస్తవంగా. ఎప్పుడేం జరుగుతుందో నిజంగా చెప్పాలంటే ఈ రోజు ఇండియానే కొంత సేఫెస్ట్ ఏమో ప్రపంచంలో. ఎందుకంటే ఎక్కడ చూసినా ఒక అంతరుద్యాలు, ఇప్పుడు సిరియా పోతే, లెబనాన్ పోతే, ఆఫ్రికా పోతే, తూర్పుగా ఆఫ్రికా, ఐరోపా, ఎక్కడ చూసినా మనకు అస్థిరతలు, తర్వాత ఏది అంతరుద్యాలు జరుగుతున్నాయి. ప్రభుత్వాలను కూలదూషిస్తున్నారు. జంజీతరం అని చెప్పేసి మన నేపాల్ లో చూసాం, బంగ్లాదేశ్ లో చూసాం. అక్కడ దేశాధినేతలే వచ్చేసి భారత్ లో తలదాచుకునే పరిస్థితి వచ్చిందంటే ఈ రోజు మన ప్రజానీకం కూడా ఆలోచించాలి. మీరు ఇంతకుముందు ఒక మంచి క్వశ్చన్ అడిగారు, మరి ఈ యుద్ధంలో భారత్ ఎటువైపు నిలుస్తుంది? ఎందుకంటే మనం పశ్చిమాసియాలో ఉన్నాం కాబట్టి, ఆసియాలో మనం వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంట్రీ కాబట్టి, మరి ఇరాన్ కి, ఎందుకంటే మనం ఇరాన్ కి, ఇండియాకి లైక్ చాలా ఇది ఒక చారిత్రాత్మకమైన నేపథ్యం ఉంది. అసబ్జాయిల కాలం నుంచి కూడా మనకి ఇరానీ ఛాయ్ అంటాము, ఇరానీ కేఫ్ అంటాము, ఇరానీ టోపీ అంటాము. సో చాలా ఒక చారిత్రాత్మకమైన, వాణిజ్యమైన, ఒక దృఢమైన సంబంధం అనేది రెండు కంట్రీల మధ్యలో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మన మోడీ గారు కూడా, మన దేశాధినేతలు, మన ద్వైపాక్షిక చర్చలు కూడా, మన ఫారిన్ అఫైర్స్ కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. రోజు కూడా ఇరాన్ తో మాట్లాడుతున్నారు, అమెరికాతో మాట్లాడుతున్నారు, ఒక సంధి కుదిర్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాకపోతే యుద్ధంలో ఏమవుతుందంటే నేనే గెలవాలని ఒక పంతానికి పోయినప్పుడు ఏమైందంటే ఈ రోజు సైనిక సత్తాపరంగా ఇరాన్ అనేది ప్రపంచంలో ఇజ్రాయెల్ తో పోల్చిన, అమెరికాతో పోల్చిన చాలా తక్కువ స్థాయిలో ఉంది. కాకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు, కీలకమైన హార్మూజ్ జలసంధిని ఒడిసిపట్టుకొని ఆ తర్వాత చమురు క్షేత్రాల మీద దాడి చేస్తూ, వాటర్ ప్లాంట్స్ మీద దాడి చేస్తూ ఈ రోజు యుద్ధాన్ని విస్తరింపజేసే ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. అలా విస్తరింపజేస్తూ ఏం చేస్తున్నారంటే ఈ రోజు ఈ కొన్ని అగ్రరాజ్యం మీద కానీ, ఇజ్రాయెల్ మీద కానీ, ఇటు మనలాంటి తటస్థ వైఖరి అవలంబించే కంట్రీస్ మీద ఈ రోజు ఒక ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి యుద్ధానికి ముగింపు ఎప్పుడు ఉంటుంది అనేది మనం ఇతమితంగా చెప్పపోయినప్పటికీ దీని ప్రభావం మాత్రం దాదాపు ప్రపంచంలో ఆర్థిక మాంద్యం మీద మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సో అసలే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి విపత్తులతోటి ఒక పక్క పెద్ద పెద్ద కంపెనీలు ఈ రోజు లే ఆఫ్ ప్రకటిస్తా ఉన్నాయి. 30,000, 40,000, 50,000 ఉద్యోగాలు పోతున్న పరిస్థితి చూస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే మనకు ఈ నెట్వర్కింగ్ కూడా, కేబులింగ్ వ్యవస్థ కూడా ఏంటంటే సముద్ర మార్గం ధర ఎక్కువ ఉంటుంది. వాటిని కూడా పేల్ చేస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. డేటా సెంటర్ని పేల్ చేస్తామన్న పరిస్థితి. కాబట్టి ఏంటంటే ఈ గొలుసు కట్టు సిస్టమ్ లో ఖచ్చితంగా మనం భాగమైనందుకు ఖచ్చితంగా అంతో ఎంతో కొంత ప్రభావాన్ని అనుభవించక తప్పదు. సో స్వయం స్వావలంబన దిశగా ప్రతి కంట్రీ కూడా ముందుకెళ్ళినప్పుడు ఇలాంటి యుద్ధాలు ఎక్కడ జరిగినా కానీ మనం వాటి ప్రభావం నుంచి కొంతమేర, ఎందుకంటే మనం ప్రపంచంలో సంఘంలో జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా అందరితో ఇంటర్ కనెక్టెడ్ ఉండాల్సిందే. కానీ ఆ డిపెండెన్సీని తగ్గించుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంత యుద్ధ ప్రభావాన్ని మనం తప్పించుకోవచ్చు అనేది నా ఆశ. ఓకే, మస్తాన్ గారు మీరు చెప్పండి, 2 నిమిషాల టైం ఉంది మనకి. ఈ యుద్ధానికి ఎప్పుడు ముగింపు ఏర్పడే అవకాశం ఉంది? ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు ఉన్నటువంటి ప్రత్యామ్నాయం ఏంటి శాంతి స్థాపనకి? సార్ ఇప్పుడు యుద్ధం ముగింపు అనేది ఎవరు చేతిలో లేదు. ఎందుకంటే సాధారణంగా ఇట్లాంటప్పుడు ఏంటంటే గతంలో ఆలిన దేశాలని చెప్పేసి మన ఇండియా లాంటి చొరవ తీసుకొని
వెళ్ళి శాంతి స్థాపనకి వెళ్ళి ఎవరైతే యుద్ధంలో పాల్గొంటున్నారో ఆయా దేశాల ప్రతినిధులతోనూ వాళ్ళ అధ్యక్షులతోనూ చర్చలు జరిపే పరిస్థితి లేదు. అవును. ఇక్కడ ఉందేమో అక్కడ ట్రంప్ లాంటి వ్యక్తి, అతను ఎవరి మాట వినే పరిస్థితి లేదు. Yeah. ఈవెన్ స్వదేశంలోనే ఆ విధమైన వ్యతిరేకత వస్తున్నప్పటికీ కూడా అతను ఇంకా నేనేదో అతను ఈగో దెబ్బతిందన్నట్టుగా ఉంటున్నారు తప్పితే ఎక్కడా కూడా అతను వేరే నాటో దేశాలను అడిగాడు, వేరే దేశాలన్నింటి కూడా ఇన్వాల్వ్ చేయాలని భావించాడు, అది ఫెయిల్ అయిపోయాడు. ఇప్పుడు టోటల్ గా ఆయనే అమెరికానే మొత్తం ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆయన ఏదైతే ప్రగల్భాలు పలుకుతున్నారో, నేను 48 గంటల్లో ఖాళీ చేపిస్తాను, ఇరాన్ ని కొట్టేస్తాను, కొన్ని రోజుల్లో అయిపోతుంది అంటున్నారు, అవన్నీ కూడా కళ్ళలుగా మిగిలిపోయాయి. సో ఇలాంటప్పుడు యుద్ధం ఇన్ని రోజుల్లో ముగిస్తుందంటాం లేదు. ఇరాన్ దగ్గర సుదీర్ఘమైన వ్యూహం పన్నిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అది వెంటనే ఏదో చేతులెత్తేసే పరిస్థితిగా కనిపించట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇది మరి కొన్ని నెలల పాటు కొనసాగే అవకాశం ఉందని అయితే నేను భావిస్తున్నాను. దీనికి ఇండియాలో ప్రజలు కానీ ఇతర దేశాలు కానీ ఎవరు కూడా చొరవ చూపే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవరు చొరవ చూపినా కూడా వాళ్ళ మీదకి మాటల యుద్ధం చేస్తా ఉన్నారు ట్రంప్. సో లేదు, మేము కూడా శాంతి కోరుకున్నాం. ఒక పక్కనేమో నోబుల్ శాంతి పోతుంది అంటాడు, ఇటు పక్కనేమో మేము అందరిని చంపేస్తాం, వాళ్ళని వేసేస్తాం, వీళ్ళని వేసేస్తాం, మా దగ్గర అంటున్నారు, మేము ఎవరినైనా మట్టు పెట్టగలం అని చెప్పేసేస్తాం. సో అతను మాటల్లోనే వైరుధ్యాలు ఉన్నాయి. అతను ఎక్కడా కూడా శాంతి స్థాపనకు వెళ్లే పరిస్థితి లేదు, వేరే దేశం మాటలు ఆలకించే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇది మరి కొన్నాళ్ళు కొనసాగే అవకాశం ఉంది. దాని ఇంపాక్ట్ ప్రపంచ దేశాల మీద ఖచ్చితంగా అందరు ప్రజలు కూడా 100 కోట్ల మంది ప్రజలు కూడా దీన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మస్తాన్ గారు, థ్యాంక్ యూ సార్. మంచి చక్కటి విశ్లేషణ అందించినందుకు. ఇది వాటి ప్రత్యేకమైనటువంటి డిబేట్. చూస్తూనే ఉండండి HM TV.